కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన సంచలన దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. దొంగలను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలిస్తున్న క్రమంలో వారు వాడినట్లుగా అనుమానిస్తున్న పల్సర్ బైక్ హెల్మెట్ లభ్యమయ్యాయి. నిందితులు పరారయ్యేందుకు వాడిన పల్సర్ బైక్ ఒక హెల్మెట్ను జగిత్యాల జిల్లా ధర్మపురి శివార్లోని గోదావరి తీరం వద్ద పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీ షాప్లో జరిగిన సంచలన దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులకు కీలక పురోగతి లభించింది. దొంగలను పట్టుకోవడానికి ముమ్మరంగా గాలిస్తున్న క్రమంలో వారు వాడినట్లుగా అనుమానిస్తున్న పల్సర్ బైక్ హెల్మెట్ లభ్యమయ్యాయి. నిందితులు పరారయ్యేందుకు వాడిన పల్సర్ బైక్ ఒక హెల్మెట్ను జగిత్యాల జిల్లా ధర్మపురి శివార్లోని గోదావరి తీరం వద్ద పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. రైట్, ఈ దోపిడీకి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఈ సంచలనంగా జరిగిన దోపిడీలో పోలీసులకు ఎటువంటి ఆధారాలు లభ్యమయ్యాయి? దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? శ్రీదేవి, కరీంనగర్ లో సంచలనం సృష్టించిన జ్యువెలరీ షాప్ చోరీ కేసులో పోలీసులు అయితే దర్యాప్తును మరింత ముమ్మరం చేశారు. ప్రతి గంటకు ఒక కొత్త విషయాలు అయితే వెలుగులోకి వస్తుండగా తాజాగా ఈ కేసులో కీలకమైన అప్డేట్ అయితే బయటపడింది. దొంగలు ఉపయోగించినట్లు భావిస్తున్న పల్సర్ బైక్ ని అయితే జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గోదావరి పుష్కర ఘాట్ వద్ద అయితే పోలీసులు గుర్తించారు. ఈ బైక్ ను అక్కడే వదిలేసి అయితే నిందితులు పరారైనట్లయితే పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే కేసులో ఇది ఇప్పటి వరకు లభించిన అత్యంత కీలక క్లూగా కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇక ఈ బైక్ కు సంబంధించి అయితే మరింత షాకింగ్ విషయాలు కూడా బయటపడుతున్నాయి. పోలీసులు స్వాధీనం చేసుకున్న ఈ పల్సర్ బైక్ కు అమర్చిన నెంబర్ ప్లేట్ అసలు ఆ వాహనానికి చెందినదే కాదు, అది హైదరాబాద్ లో రిజిస్టర్ అయిన ఒక బెలోనో డెల్టా కార్ కు సంబంధించిన నెంబర్ గా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అంటే దొంగలు ముందుగానే ప్లాన్ చేసి ఆ ఫేక్ నెంబర్ ప్లేట్ ను ఉపయోగించి పోలీసులను అయితే తప్పుదారి పట్టించే ప్రయత్నం అయితే పక్కాగా చేసినట్లయితే స్పష్టమవుతుంది. అయితే ఈ అంశం, ఈ దోపిడీకి పాల్పడిన వారు సాధారణ దొంగలు కాదని, అయితే ప్రొఫెషనల్ గ్యాంగ్ అయి ఉండొచ్చని కూడా పోలీసులు ఇదివరకే అనుమానించారు. వాహనాల నెంబర్ ప్లేట్లు మార్చడం, ఇటు తప్పించుకునే మార్గాన్ని అయితే ముందుగానే సిద్ధం చేసుకోవడం వంటి చర్యలు అయితే వారి ప్రణాళికబద్ధమైన పనితీరునైతే సూచిస్తున్నాయి. ఇక దొంగలు పారిపోయిన మార్గంపై కూడా పోలీసులు క్లారిటీకి అయితే వస్తున్నారు. కరీంనగర్ నుండి బయలుదేరిన నిందితులు ఇటు బీర్పూర్, ధర్మపురి మార్గంలో ప్రయాణించినట్లయితే అనుమానిస్తున్నారు. ఈ మార్గంలో అసలు సీసీ కెమెరాల ఫుటేజ్ ను కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఒక్కో ఫ్రేమ్ ను కూడా విశ్లేషిస్తూ దొంగల కదలికలను ట్రాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం అయితే ఇటు నిందితులు ధర్మపురి గోదావరి కని పుష్కర ఘాట్ వద్ద చేరుకొని అయితే అక్కడ బైక్ ను వదిలేసి గోదావరి నది దాటి అయితే మహారాష్ట్ర రాష్ట్రం వైపు అయితే పారిపోయి ఉండొచ్చని అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. అయితే ఈ అనుమానం బలపడడంతో ఇటు సరిహద్దు ప్రాంతాల్లో కూడా అలర్ట్ అయితే జారీ చేశారు. అంతేకాకుండా ఇటు మహారాష్ట్ర పోలీసులతో కూడా సమన్వయం పెంచుతూ జాయింట్ ఆపరేషన్ చేపట్టి సమాచారం ఇటు చెక్ పోస్టులు, ఆ టోల్ గేట్లతో పాటు ముఖ్య మార్గాల్లో కూడా కట్టుదిట్టమైన తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. ఇక ఈ కేసును ఛేదించడానికి ఇప్పటికే ఆ స్పెషల్ టీంలను అయితే ఏర్పాటు చేశారు. ఆ పోలీసులు టెక్నికల్ ఆధారాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారని అయితే తెలుస్తోంది. కాల్ డేటా రికార్డులు, మొబైల్ టవర్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజ్ సమన్వయం చేస్తూ ఆ దొంగలను అయితే ట్రాక్ చేస్తున్నారు. శ్రీదేవి. రైట్ రాజు, థ్యాంక్ యూ.